హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి రమ్య. నేను వచ్చేసి వెస్టీజ్ గురించి చెప్పడానికి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. నేను వెస్టీజ్లో జాయిన్ అయ్యి దాదాపు 2 మంత్స్ అవుతుంది అండి. నాకు ఒక ఛానల్ కూడా ఉంది, రమ్య వెస్టీజ్ ఛానల్ అని. అలాగే నా ఫస్ట్ ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య తెలుగు ఛానల్, సెకండ్ ఛానల్ వచ్చేసి రమ్య వెస్టీజ్ ఛానల్ అండి. ఇది ఎందుకు స్టార్ట్ చేశాను, అసలు వెస్టీజ్ ఇందులో నాకేం నచ్చింది అనేది చెప్పడానికి ఈరోజు మొత్తం ఇవన్నీ క్లియర్గా రాసుకున్నానండి. అలాగే ఫస్ట్ మనం అసలు వెస్టీజ్ అంటే ఏంటి, వెస్టీజ్ని ఎవరు స్టార్ట్ చేశారు, వెస్టీజ్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, పెడతాను, ఒకసారి చూడండి. వెస్టీజ్ అనే కంపెనీని వచ్చేసి మనకు గౌతమ్ బాలి అనే వ్యక్తి స్టార్ట్ చేశారు అండి. జూన్ 2న స్టార్ట్ చేశారు 2004లో. 2024 వరకు సక్సెస్ఫుల్గా బాగా రన్ అవుతుంది. ఇందులో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, అలాగే ఎన్ని స్టోర్స్ ఉంటాయి, ఎంతమందితో జాయిన్ చేశారు, ఎంతమందితో స్టార్ట్ చేశారు అనేది ఎవ్రీథింగ్ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు సెకండ్ వీడియోలో వచ్చేసి అసలు వెస్టీజ్లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది క్లియర్గా చూపించడానికి నేను ఇలా అన్నీ మీకు రాసి చూపిస్తున్నాను. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తానండి. ఫ్రంట్ కెమెరా అయితే మీకు పర్ఫెక్ట్గా రాదు కదా, కనిపించట్లేదు కూడా. అందుకోసం నేను కనెక్ట్ అయిన పాయింట్స్ గురించి కూడా చెప్తాను అండి, అసలు వెస్టీజ్లో ఎందుకు జాయిన్ అయ్యాను అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ అండి. దీన్ని గౌతమ్ బాలి గారు స్టార్ట్ చేశారు జూన్ 2న 2004లో స్టార్ట్ చేశారు. 2024 వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ. అండ్ ఇది మన ఇండియా కంపెనీ. ఇవి బేసిక్ తెలవాలనేసి రాశాను. ఇందులో నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ చెప్తాను అండి. నేను ఫస్ట్ కనెక్ట్ అయిన పాయింట్ వచ్చేసి ఇది అండి. 0% ఇన్వెస్ట్మెంట్. మనం ఇందులో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టనవసరం లేదు అండి. దాదాపు మనం బిజినెస్ చేయాలి అంటే ఏ మార్కెట్లో అయినా, ఏ ఇండస్ట్రీలో అయినా, ఎక్కడైనా సరే బయట ఇన్వెస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇందులో 0% ఇన్వెస్ట్మెంట్. తర్వాత మనం ఇందులో ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని ఒకవేళ మనకు నచ్చలేదు అనుకోండి, దాన్ని 100% గ్యారెంటీ రిటర్న్ పాలసీ అనేది ఉంటుందండి. ఒకవేళ మనం ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత సగం వాడిన తర్వాత నచ్చలేదు అనుకోండి, దాన్ని కంపెనీకి మనం రిటర్న్ చేసాము అనుకోండి, 80% మనీ అనేది మనకు క్యాష్ బ్యాక్ రూపంలో రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు సగం అయిపోయేదాకా వాడచ్చు. దాన్ని జస్ట్ మీరు వాడిన దాన్ని ఏదైతే వాడతారో, సోప్ అయినా పేస్ట్ అయినా ఏది వాడతారో అది సగం వాడిన తర్వాత నచ్చకుంటే అదే బాక్స్లో పెట్టి అదే దాంట్లో పెట్టి మీరు కంపెనీకి పంపించారనుకోండి, మాకు ఇలా నచ్చలేదు అనేది ఒక చిన్న రీజన్, మీకు తెలిసిన రీజన్ రాసి పంపిస్తే మీకు 80% మనీ అనేది రిటర్న్ వస్తుంది కంపల్సరీ. అండ్ ఇదొకటి ఏంటి అంటే ఐడి 3 జనరేషన్లకు వర్తిస్తుంది అండి. 3 జనరేషన్స్కి ఎలా వర్తిస్తుంది అనేది చెప్తాను మీకు. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఇది 0% ఇన్వెస్ట్మెంట్ కనెక్ట్ అయింది. తర్వాత ఈ ఐడి 3 జనరేషన్లకు వర్తించే ఇది. ఇవి 2 పాయింట్లకు నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఫ్రెండ్స్. ఫస్ట్ 0% ఇన్వెస్ట్మెంట్. మనం ఎక్కడైనా సరే, ఏదైనా సరే కొంచెమైనా ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టిన అవసరం లేదు. అండ్ అది బాగా నచ్చింది. ఐడి 3 జనరేషన్స్కి ఎలా వర్తిస్తుంది అంటే, మనం భార్య భర్తలకి ఒకటే ఐడి ఉంటుంది అండి. ప్రత్యేకించి ఎవరిది వాళ్ళకి సపరేట్ ఐడి అనేది ఉండదు. అలా హస్బెండ్ అండ్ వైఫ్ ఒకే ఐడి మీద పనిచేసినప్పుడు మనం ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరికైనా ఏమైనా అయితే, భర్తకి ఏమన్నా అయితే భార్యకు వస్తుంది, భర్త భార్యకు ఇద్దరికి ఏమైనా అయింది అనుకోండి, పిల్లలకు కూడా వర్తిస్తుంది. మీరు ఏ శాలరీ, ఒకవేళ మీరు ఇందులో పని చేసుకుంటూ 50,000 శాలరీ తీసుకుంటూ ఒకవేళ సడన్గా ఏమైనా అయింది అనుకోండి, ఆ 50,000 శాలరీ అనేది భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి వస్తుంది. తర్వాత భార్యాభర్తల ఇద్దరికి ఏమైనా అయితే పిల్లలకు కూడా సేమ్ శాలరీ వస్తుందండి. తగ్గించడం అనేది ముచ్చటే ఉండదు. ఖచ్చితంగా అదే శాలరీ మెయింటైన్ అవుతుంది. ఆ శాలరీ వచ్చేంత వరకు మనం కష్టపడాలి. ఇందులో అది ఎంతవరకు కష్టపడాలి ఏంటి అనేది కూడా చెప్తాను. అండ్ ఇందులో మనకు కంపల్సరీ ఐడి ఫ్రీగా ఉంటుంది అండి. ఐడి మనం తీసుకోవాలి అంటే కావాల్సినవి ఏంటి అంటే, మీ ఆధార్ ఫోటో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవ్వాలి. లేదు మీకు ఆధార్ ఇవ్వడం ఇష్టం లేదనుకుంటే ఓటర్ కార్డు ఇవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు, పాస్పోర్ట్ ఇవ్వచ్చు. మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కూడా ఇవ్వచ్చు అండి. ఐడి కావాలి అంటే ఇవి 4 కావాలి. తర్వాత ఫోన్ నెంబర్ కావాలి, మీ సెల్ నెంబర్ ఇవ్వాలి, మెయిల్ ఐడి ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనుకోండి, మాకు ఐడి చేయడానికి ఈజీగా ఉంటుంది. ఐడి ఫ్రీగానే చేసిస్తామండి. ఐడి చేయాలి అంటే ఇవన్నీ కావాలి. ఇందులో ఈ ఆధార్ కానీ, లేకుంటే ఓటర్ కార్డు కానీ, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఈ 5లో ఏదో ఒకటి మాకు కంపల్సరీ మీరు ఇస్తే మీకు ఐడి చేసిస్తామండి. ఐడి ఫ్రీగానే ఉంటుంది. ఐడికి మీరు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఐడి తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్స్ పెడతాను నేను. ఓకేనా ఫ్రెండ్స్?
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఐడి కావాలి అంటే మనకు ఏమేం కావాలి అనేది. ఐడి చేయడం ఫ్రీయే అండి, కాకపోతే ఐడికి మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి కనుక పంపిస్తే మేము ఐడి క్రియేట్ చేసి పంపిస్తాము. ఎవరికి పంపించాలంటే మీరు ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళ దగ్గర నుంచి మీరు డీటెయిల్స్ తెలుసుకొని వాడి చూడాలి. ఇప్పుడు నేను వీడియో పెట్టాను, మీకు నచ్చింది, మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఐడి ఎలా క్రియేట్ చేయాలి అనేది నన్ను కనుక్కుంటే నేను మీకు ఐడి క్రియేట్ చేసి ఇస్తాను. ఒకవేళ మీరు చేయాలి అంటే కూడా మీకు లింక్ నేను షేర్ చేస్తాను అండి, అలా కూడా మీరు ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వెస్టీజ్లో ఇవే కాదు ఫ్రెండ్స్, ఈ 3 బెనిఫిట్సే కాదు, ఇంకా టోటల్గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఒక్కొక్క వీడియో తీసి ఒక్కొక్కటి పెడతా ఉంటాను, ఎందుకంటే టోటల్గా అన్నీ ఒకేసారి చెప్తే అర్థం కాదన్నట్టు. అసలు వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, అసలు ఏం తీసుకోవాలి, ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి, ఎవ్రీథింగ్ అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఎందుకంటే చాలామందికి డౌట్ వస్తుంది కదా. ఇది ఒక మంచి బిజినెస్ అండి. ఇండియాలోనే కాదు, ఎక్కడున్నా ఖాళీగా ఉండే వాళ్ళైతే కంపల్సరీ ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మాలాంటి హౌస్ వైఫ్స్ అయినా, లేకుంటే డిగ్రీ చదువుకొని తర్వాత పిల్లలు ఎవరైనా జాబ్ చేయకున్నా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు అండి ఈ బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, ఏదైనా జాబులు రావాలన్నా చాలా కష్టమే కదా ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్ కోసం చాలామంది ట్రై చేస్తారు, అవి అయిపోగా మిగిలిన ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, వాటి కోసం కూడా చాలామంది ట్రై చేస్తారు. మీకు ఎంత ట్రై చేసినా ఒక 5,000 10,000 మీరు చదువుకున్న చదువుని బట్టి మీకు శాలరీ అనేది వస్తుంటుంది. కాకపోతే ఇందులో ఏంటి అంటే మీరు ఒక 1-2 ఇయర్స్ గట్టిగా నిలబడి కష్టపడ్డారు అనుకోండి, మీకు ఎంత శాలరీ అనేది వస్తుందో మీకే అర్థం కాదు. అంటే ఇది బిజినెస్ కాబట్టి బిజినెస్ లాగానే వస్తుంది. ఫస్ట్ తక్కువ రావచ్చు, తర్వాత ఎక్కువ రావచ్చు. మనం ఎంత ఇందులో కష్టపడితే మనం అంత మనీ అనేది సంపాదించుకోవచ్చు అండి. దీంతో మన ఫ్యామిలీ హ్యాపీగా చాలా వాళ్ళ లైఫ్ కూడా మనం సెట్ చేసిన వాళ్ళం అవుతాము. మళ్ళీ ఇందులో 3 జనరేషన్ ప్లాన్ అయితే ఎక్కడ మీకు కనిపించదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఎక్కడ కూడా లేదు. ఇట్లాంటి బెనిఫిట్స్ ఉన్న కంపెనీలో మనం జాయిన్ అవ్వడం అంటే మన అదృష్టమే. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, వెస్టీజ్ అనే కంపెనీ. అండ్ ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ కూడా నేను అన్నీ వాడి చూశాను, నాకు బాగా నచ్చాయి. అందుకోసం నేను ఇందులో సీరియస్గా వర్క్ చేస్తున్నానండి. నేను ఒక 1 ఇయర్లో 1 lakh శాలరీ తీసుకోవాలి అనేసి కంపల్సరీ అనుకుంటున్నాను. అందుకే ఇంత సీరియస్గా మీకు కూడా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏవి బాగా నచ్చాయి అనేది నాకు కమెంట్ చేయండి. మీరు ఎక్కడ బిజినెస్ చేయాలి అన్నా కూడా ఎంతో కొంత మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. మీరు ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏదైనా సరే మీరు రూపాయి పెట్టుబడి పెట్టినా సరే ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అంటే అది ఫేక్ కంపెనీ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం ఎక్కడ మనీ ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు మనకి ఏదో ఒకటి అంటగడతారు. ఇందులో అలా కాదు అన్నట్టు మనకు నచ్చినవి మనం ఒక్క ప్రోడక్ట్ అయినా తీసుకొని వాడి చూడొచ్చండి. ఐడి తీసుకున్న తర్వాత ఇన్నే తీసుకోవాలి ప్రొడక్ట్స్ అని చాలామందికి డౌట్ వస్తుంది కదా, అలా ఏమి ఫీల్ కాకండి ఫ్రెండ్స్. మనం ఐడి తీసుకున్న తర్వాత ఇందులో మనకు నచ్చిన ఒక ప్రోడక్ట్ వాడి తర్వాత మనకి ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లోకి వాడే ప్రొడక్ట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను మీకు డీటెయిల్స్గా. ఈ వీడియో కనుక అర్థమైతే ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఐడి వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండి, అందుకే ఇట్లా మీకు వీలైతే ఐడి తీసుకోమనేసి చెప్తాము. ఐడి వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే, మీరు ఐడి తీసుకోవడం వల్ల మీకు ఇందులో హోమ్ నీడ్స్, హెల్త్ సప్లిమెంట్స్, తర్వాత ఇంకా అగ్రికల్చర్కి సంబంధించినవి, బ్యూటీ ప్రొడక్ట్స్, తర్వాత వాటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ ప్రొడక్ట్స్కి ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది, పీవీస్ ఉంటాయి. పీవీస్ అంటే ప్యాంట్ వాల్యూ అట్లా ఉంటుంది అన్నట్టు. అట్లా మీరు పీవీస్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నారనుకోండి, మీకు మనీ వస్తుంది. ముందు ఇంకా ఎక్స్ట్రా మంచి శాలరీ కూడా వస్తుంది అండి. డైరెక్టర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకు అసలైన శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అదేంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇప్పుడు చెప్తే అర్థం కాదు. అందుకే మీకు ఐడి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండి. ఆ బెనిఫిట్స్ మాత్రం మీరు అసలు మిస్ కాకండి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే మా ఐడిలో కూడా తీసుకోవచ్చు. అంటే ప్రోడక్ట్ ఒకసారి వాడి చూస్తాం, తర్వాత ఐడి తీసుకుంటామనే వాళ్ళు కూడా ఫస్ట్ మా ఐడిలో ఒక వెస్టేజ్ స్టోర్కి వెళ్ళి 1-2 ఐటమ్స్ తీసుకొని వాడి తర్వాత ఐడి కూడా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఐడి కూడా తీసుకోవచ్చు. మీరు ఇందులో మోసపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. మీ ముందు నేను క్లియర్గా అన్నీ కూడా మెన్షన్ చేసి చెప్పాను. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ఇలాగే మీకు అన్నీ చెప్తా ఉంటాను. యూట్యూబ్లో పెట్టినామంటే చిన్న విషయం కాదు అండి. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో షేర్ చేస్తున్నామంటే అర్థం చేసుకోండి. ఇవే కాదు అండి, వెస్టీజ్ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటుందండి. వెస్టీజ్ గురించి తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఇది చిన్న కంపెనీ కాదు, సబ్బుల కంపెనీ అనుకుంటారు, కానీ ఆ సబ్బుల వెనుక ఎన్ని కోట్ల ఆదాయం ఉంది, ఎన్ని కోట్ల టర్నోవర్ ఉందనేది ఎవరికి కూడా తెలియని విషయం. అందుకే ప్రత్యేకించి పదే చెప్తున్నాను. మీరు కూడా ఇంట్లో ఉండి
మీ ఇంట్లో వస్తువులు వాడుకుంటూ మనీ సంపాదించాలి అంటే మాత్రం నాతో చేయి కలపండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు నచ్చితేనే మీరు మాతో పాటు వర్క్ చేయడానికి ముందుకు రండి, లేకుంటే లేదు. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే చాలామంది నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టినప్పుడు అక్క మాకు ఏదైనా చెప్పండి, అక్క మాకు ఏదైనా చెప్పండి, మేము చేసుకుంటాము, మాకు పిల్లలు ఉన్నారు, అట్లా చిన్న పిల్లలున్నా కూడా మీరు మీటింగ్స్ కూడా ఉంటాయండి, ఇందులో మీటింగ్స్కి రావాలి అని ఒక అంటారు కదా అందరూ. అది మీ ఇష్టం అండి మీటింగ్స్కి రావడం. కానీ మీటింగ్స్కి వస్తే ఏంటంటే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, డబల్ ఇన్ఫర్మేషన్, మేము చెప్పిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండి. ఇంట్లో ఉండి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ అయితే మీకు ఎక్కడ కనిపించదు. అండ్ ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న వస్తువులు వాడుకుంటూ మనీ సంపాదించుకోవచ్చు ఒక్క ఐడి మీరు తీసుకోవడం ద్వారా, ఓకేనా ఫ్రెండ్స్? ఐడిలో ఫేక్ ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే నేనే స్వయంగా చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కమెంట్ చేయొచ్చు. అండ్ ఫోన్ నెంబరు నా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇంకా ఫోన్ చేసి అడగండి ఫ్రెండ్స్, మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఇది అండి. తర్వాత ఇందులో వెస్టీజ్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, అసలు ప్రొడక్ట్స్కి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇది మాత్రం సింపుల్గా షేర్ చేశాను, ఓకేనా? ఈ వీడియో అర్థం కాకుంటే నాకు కమెంట్ చేయండి, ఫోన్ చేయండి, ఓకే? బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ థింక్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. చాలామంది ఐడి ఉండాలంటే ఏమేమి పంపించాలి అక్క, ఐడి అసలు ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు. అందుకోసం ఈ చిన్నది రాసి మీకు చూపించానండి. ఐడి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. అండ్ ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. తర్వాత మీకు ప్రొడక్ట్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనేసి చాలామంది అంటారు కదా, అవి తక్కువ కాస్ట్ ఎలా అవుతాయి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.